రవితేజ మూవీ ఈగల్ ను మీడియాలో ఓ వర్గం చావు దెబ్బ కొట్టింది. సినిమా అత్యంత నీచంగా ఉందంటూ దయతలిచి 1.5 రేటింగ్ ఇచ్చింది. ప్రధానంగా వైఎస్ఆర్సీపీకి చెందిన సోషల్ మీడియా గ్రూపులన్నీ పనిగట్టుకుని ఈగల్ పనికి మాలిన సినిమా అని ప్రచారం లేవనెత్తాయి. ఈగల్ తో పాటు రిలీజ్ అయిన యాత్ర 2కి 3 రేటింగ్ ఇస్తే ఈగల్ కు 1.5 మాత్రమే రేటింగ్ ఇచ్చి కడిగి పారేసింది ఓ పాపులర్ వెబ్సైట్. దీనికి ప్రధాన కారణం ఈగల్ నిర్మాత పీపుల్స్ మీడియా అధినేత టీజీ విశ్వప్రసాద్. పవన్ కళ్యాణ్ కు అత్యంత అప్రమిత్రుడు కావడమే పవన్ కళ్యాణ్ తో బ్రో సినిమా నిర్మించారు విశ్వప్రసాద్. ఆ సినిమా రిలీజ్ తర్వాత వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలతో ఆయన పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. బ్రో సినిమాలో పవన్ తీసుకున్న రెమ్యునరేషన్ గురించి ఈడీకి సిబిఐకి రిపోర్ట్ చేయడమే కాకుండా విశ్వప్రసాద్ ఆర్థిక వ్యవహారాలపై దృష్టి పెట్టాలని ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఫిర్యాదు చేశారు. బ్రో సినిమాల్లో అంబటి రాంబాబుని వెక్కిరిస్తూ శ్యాంబాబు క్యారెక్టర్ పెట్టిన విశ్వప్రసాద్ వైసీపీ నేతలు ఆగ్రహానికి గురయ్యారు. అప్పటి నుంచి ఆయన వైసీపీ మీడియాకు టార్గెట్ అయ్యారు. ఈగల్ ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తున్న వైసీపీ వర్గం మీడియా సినిమా రిలీజ్ అవ్వగానే దారుణంగా ర్యాగింగ్ చేశారు. కేవలం 1.5 రేటింగ్ ఇచ్చి థియేటర్ కి వెళ్తే దొరికిపోతారంటూ రవితేజను ఒక ఆట ఆడుకున్నాయి కొన్ని వెబ్సైట్లు. ఈగల్ పై వచ్చిన నెగిటివ్ రివ్యూస్ పై డైరెక్టర్ హరీష్ శంకర్ ఆగ్రహంతో ఊగిపోయారు. పనిగొట్టుకుని ఈగల్ ను డామేజ్ చేస్తున్నారంటూ ఒకప్పుడు తన గబ్బర్ సింగ్ ను కూడా ఇలాగే డామేజ్ చేయాలని ట్రై చేస్తారని, కానీ వాటన్నిటిని అధిగమించి అప్పుడు గబ్బర్ సింగ్ సూపర్ హిట్ అయిందని గుర్తు చేశారు. అన్ని సినిమాలు అందరికి నచ్చాలని లేదు. చాలా మంది నా దగ్గరకు వచ్చి, సార్ మీ గబ్బర్ సింగ్ అంటే మీ మిరప కంటే షాక్ నచ్చింది అంటుంటారు. ఏం మాట్లాడాలి, నేను తెల్లమో వేసుకొని నిలబడతా. నీలాంటి వాళ్ళు ఆ రోజు స్టేట్ అంతా ఉంటే బాగుండు అనుకుంటా. అన్ని సినిమాల్లో అందరికి నచ్చాలని రూల్ లేదు. ఈగల్ బాగా నచ్చిన వాళ్ళు ఉండొచ్చు, నచ్చిన వాళ్ళు ఉండొచ్చు, ఎలా ఉండొచ్చు. సినిమా ఇండస్ట్రీ అంటే సినీ నిర్మాతలు, సినీ దర్శకులు, సినీ నటులు, సినీ జర్నలిస్టులు కూడా మనం అందరం ఒక ఇండస్ట్రీ. మీరు మా మీద రాళ్ళు, మేము మీద రాళ్ళు వేసుకోవడానికి మీరు ఆ గట్టున మేము ఈ గట్టున లేవు. సినీ జర్నలిస్టులు అంటే పార్ట్ ఆఫ్ ఇండస్ట్రీ. ప్లీజ్ డోంట్ ఎవర్ ఫర్గెట్ దట్. హరీష్ శంకర్ తన స్పీచ్ లో కంట్రోల్ తప్పి ఒకప్పుడు రామ్ చరణ్ మీడియాపై చేసిన కామెంట్ ని గుర్తు చేశారు. మీడియా నా బొచ్చు కూడా పీకలేదు అన్నట్లు సిగ్నల్ ఇచ్చాడు. 4 ఏళ్ళైంది సినిమా లేట్ అవుతుందని చెప్పి ప్రొడ్యూసర్ ఇంట్లో కూర్చొని తెల్లారుల వరకు మద్యం తాగాడు ఒక డైరెక్టర్. ఇతను పవన్ కళ్యాణ్ తో బ్లాక్ బస్టర్ తీసి ఎంతకు ముందు ఇంకెవరు. ఇది మళ్ళీ ఆడికి ధైర్యం ఉండదు, మొత్తం రాసిన ధైర్యం ఉండదు. ఒక షాడో పెట్టి పెడతాడు. దమ్ముంటే నా ఫోటో వేసి హరీష్ శంకర్ తెల్లారులు తాగాడని రాయి, దాని తర్వాత నేను కౌంటర్ వేస్తాను. నువ్వు నాకు ఏమైనా ఐస్ వేసావా, నాకు పెగ్గు కలిపావా, ఎరా పెగ్గు పట్టరా అంటే నువ్వు పెగ్గు తీసుకొచ్చావా, ఏంట్రా నీ సోర్సు. 4 సంవత్సరాలు కుదరకపోతే నా 5 ఏళ్ళు కుదరదు. ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? మీ ఇంటికి వచ్చి అడుగుతున్నానా, నా రెంట్ కట్టండి అన్నా, నాకు ఇంకోటి చేయండి అను. సినిమా లేట్ ఉందని ఫ్రస్ట్రేషన్తో ఇదా నాకు తర్వాత అనిపించింది. ఎక్కడో చదివా, హరీష్ శంకర్ తాగిన మద్యం గురించి మాట్లాడడం కాదు. మన 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 వాడు ఎలా ఉంటారంటే, శ్రీశ్రీ రాసిన పద్యం కంటే కూడా శ్రీశ్రీ తాగిన మద్యమే ఎక్కువ ప్రాచుర్యం పొందిందని చెప్పాడు ఒక కవి. విపరీతమైన పర్సనల్ అటాక్. మేమేమన్నా గాంధీ మాత్రం చెప్పామో మీకు? ఫర్దర్గా కూడా మేము తీసుకుంటామంటే నేనే కాదు, హీరో అవ్వచ్చు, హీరోయిన్ అవ్వచ్చు, అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ అవ్వచ్చు, అన్నిటికీ తెగించే ఇక్కడికి వచ్చాము. జస్ట్ ఐ వాంట్ మేక్ ఇట్ రిమైండ్. మీ అందరూ గుర్తుపెట్టుకోండి, అన్నిటికీ తెగించి ఎన్నో సౌఖ్యాలు సుఖాలను త్యజించి ఇక్కడికి వచ్చి నిలబడ్డాం. రేపొద్దున మళ్ళీ అటాక్ స్టార్ట్. నేను మళ్ళీ చెప్తున్నా, సినిమా ఇండస్ట్రీ అంటే సినీ జర్నలిస్టులు అందరూ అని చెప్పి నేను స్పీచ్ స్టార్ట్ చేశాను. లేదు రేపొద్దున ఇలాగే పగబడతాం, ఇలాగే ఆర్టికల్ రాస్తాం అనుకుంటే, మీరు అభిమానించే వ్యక్తే ఒక జెస్చర్ చెప్పాడు. ఆ జెస్చర్ మీకు గుర్తు చేస్తున్నా, రాసుకోండి. మొత్తం మీద పవన్ కళ్యాణ్ నిర్మాతను దారుణంగా కుమ్మేసింది వైసీపీ వర్గం మీడియా. ఈగిల్ కు నెగిటివ్ టాక్ తీసుకురావడం ద్వారా ఊహించిన దెబ్బ కొట్టింది. ఆ దెబ్బ ఎలా ఉందంటే, సినిమా రిలీజ్ అయిన 3 రోజుల తర్వాత నిర్మాత విశ్వప్రసాద్ ఈగిల్ మూవీ యాడ్స్ కూడా నిలిపేశారు. ఈగిల్ పై ₹1 ఖర్చు పెట్టిన దండగా అని అనుకునేంత రేంజ్ కి తీసుకొచ్చింది వైసీపీ మీడియా.